నమస్తే వేద భారత్ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు ముదిగొండ ఇందుశేఖర్. ఇవాళ మనము భారతదేశం సంస్కృతి యొక్క ప్రభావం పడ్డటువంటి మరొక దేశం గురించి తెలుసుకుందాం. ఆ దేశమే కంబోడియా. మనము చిన్నపిల్లల కథల్లో అప్పుడు మన చరిత్రలో వింటుంటాం కాంబోజ దేశం. ఈ కాంబోజ దేశమే కంబోడియా. ఇక్కడ శైల వంశస్థులు 2000 సంవత్సరాల క్రితము ఇక్కడ సామ్రాజ్యాన్ని స్థాపించారు. దాని తర్వాత కాంబోజ దేశ వంశస్థులు 800 సంవత్సరాల క్రితం ఇక్కడ సామ్రాజ్యాల్ని వాళ్ళు కంటిన్యూ చేశారు. ప్రపంచ ప్రసిద్ధమైనటువంటి, ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి దేవాలయము యాంకార్ వాట్ ఈ కంబోడియా దేశంలోనే ఉంది. యాంకార్ వాట్ కాదది, ఓంకార వాటిక. ఓంకార వాటిక అనలేక యాంకార్ వాట్ అన్నారు. ఈ యాంకార్ వాట్, ఈ ఓంకార వాటిక దేవాలయంలో గణేశుడు, శివుడు, గరుత్మంతుడు ఇలా అనేక విగ్రహాలు ఉన్నాయి. ఆశ్చర్యం ఏమిటంటే రాముడు ఆ బంగారు జింకను వేటాడుతున్నటువంటి విగ్రహం ఆ గోడ మీద చెక్కి ఉన్నది. ఆ దృశ్యం కూడా చెక్కి ఉన్నది అక్కడ యాంకార్ వాట్ దేవాలయంలో, ఓంకార వాటిక దేవాలయంలో. ఆ తర్వాత అక్కడ బాయాన్ అని ఒక దేవాలయం ఉంది. ఈ బాయాన్ దేవాలయం కూడా అతి ప్రసిద్ధమైనటువంటి దేవాలయం. యాంకార్ వాట్ దేవాలయం గురించి ఒక విషయం ఏంటంటే దాని మొత్తం ఏరియా 205 ఎకరాలు. 205 ఎకరాల భూమిలో ఆ ఓంకార వాటిక దేవాలయం. అంటే ఊహించండి, ఆ దేవాలయంలోనే ఒక చెరువు, సరస్సు ఇవన్నీ కూడా ఉన్నాయి. అవైతే ఈ బాయాన్ దేవాలయంలో మరొకటి, ఈ బాయాన్ దేవాలయము చూసినట్లయితే మన దగ్గర ఈ అజంతా, ఎల్లోరా దేవాలయాలు ఎట్లుంటాయి దాదాపు అట్లాగే ఉంటాయి. పెద్ద పెద్ద శివుని మూర్తులు, రాళ్లతో శివుని మూర్తులు నిర్మించారు. తర్వాత అక్కడ దేవీ దేవతల విగ్రహాలు ఉన్నాయి. తర్వాత విష్ణు దేవాలయం ఉంది. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ కంబోడియా దేశము, ఈ థాయిలాండ్ కంబోడియా దేశాలు వాస్తవానికి ఒకప్పుడు థాయిలాండ్, కంబోడియా, వియత్నాం ఇవన్నీ కూడా కలిపి ఉండేవి. ఇవన్నీ కలిసి ఉన్నటువంటి దేవాలయాలు. ఈ థాయిలాండ్ దేశం యొక్క జెండా మీద దేవాలయం ఉంటుంది. థాయిలాండ్ దేశం ఎట్లయితే మనకి త్రివర్ణ పతాకం మధ్యలో అశోక చక్రం ఉన్నదో అట్లాగా థాయిలాండ్ దేశం యొక్క జెండా మీద దేవాలయము, అది వాళ్ళ దేశ చిహ్నం అదైతే. తర్వాత గరుత్మంతుడు ఉన్నాడు, ప్రియా ఖాన్ అనేటువంటి ఒక దేవాలయంలో గరుత్మంతుడు. తర్వాత థోప్రామ్ అని ఇంకొక దేవాలయము, ప్రసత్ మువాంగ్ అదొక అనేకమైనటువంటి దేవాలయాలు. వాస్తవానికి చూసినట్లయితే కంబోడియా మొత్తము దేవాలయ సంస్కృతి అని చెప్పవచ్చు. ఇది థాయిలాండ్, తర్వాత ఈ కంబోడియా ఇవన్నీ పక్కపక్కనే దేశాలే. ఒక 300-400 సంవత్సరాల క్రితం వరకు ఇదంతా ఒకటే అఖండితమైనటువంటి దేశంగా ఉంటుంది. ప్రస్తుతం వేరే వేరే దేశాలున్నా వాటన్నిటిలోనూ భారతదేశం యొక్క ప్రభావం మనకి విపరీతంగా కనిపిస్తూ ఉంటుంది. నమస్కారం.